హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విహా స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మనము వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చేసుకునే బెల్లం కుడుములండి. చాలా సింపుల్గా 10 నుంచి 15 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ బెల్లం ఆవిరి కుడుములు చేసి పెట్టుకుంటే 2-3 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. చాలామంది వినాయక చవితి రోజు 9 నైవేద్యాలుగా పెడుతుంటారు కదండి. ఈ విధంగా మనము ఒకే పిండితో 5 ప్రసాదాలు చేసుకోవడం వల్ల మనకు ఆ రోజు టైం సేవ్ అవుతుంది కదా. చాలా సింపుల్గా మనము ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఇక్కడ 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మనము గంట నుంచి గంటన్నర పాటు నానబెట్టిన పచ్చి శనగపప్పు అండి ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇలా నానితేనే పప్పు త్వరగా ఉడుకుతుందండి. ఇది వేసుకొని కాస్త ఉడకనియాలి. 50% ఉడికితే సరిపోతుంది. పప్పును ముందుగా నానబెట్టుకోవడం వల్ల చాలా త్వరగా ఉడికిపోతుందండి. చూసారు కదా, ఇలా 50% ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే మనము కప్పు బెల్లం వేసుకుంటున్నాము. స్వీట్ ఎక్కువగా తినేవారైతే కప్పు సరిపోతుంది. తీపి కాస్త తక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగించుకోవాలండి. బెల్లం అంతా కరిగి ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉంచి తర్వాత ఇందులో మనము 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనము 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో మనము 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి వేస్తే ముద్దలాగా అవుతుంది, ఉండలు కట్టేస్తాయండి. ఈ విధంగా పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మీ దగ్గర తడిపిండి లేకపోతే పొడిపిండి కూడా వాడుకోవచ్చండి. పొడిపిండి వేసినా కూడా స్మూత్గాను సాఫ్ట్గాను వస్తాయండి. ఈ విధంగా కొంచెం కొంచెం బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా మొత్తం బియ్యం పిండి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం ఒక ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత పిండిని మరొకసారి కలుపుకుందాం. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది చల్లారనివ్వాలండి. ఇలా కాస్త చల్లారిన తర్వాత మనము చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా ఉండ్రాలుగా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈ విధంగా చేయడం వల్ల చాలా సింపుల్ ప్రాసెస్లో త్వరగా చేసేసుకోవచ్చండి. తర్వాత మనము కుడుముల షేప్ కూడా చేసుకుందాం. ఇలా పిండి ముద్దని ఈ విధంగా తీసుకొని ఇలా మన వేలు అచ్చులు పడేదాకా ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదండి, కుడుములు కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. తర్వాత మనము పిండిని అప్పల్లాగా చేసుకోవాలి. మనం ఏది చేసినా చేసే ముందు మనం చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలండి. అప్పుడు మన చేతికి పిండి అంటకుండా నీట్గా వస్తాయి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత మనము మోదకాల షేప్ చేసుకుందామండి. ఇక్కడ నేను మోదక్ మౌల్స్ యూజ్ చేస్తున్నాను. మోదక్ మౌల్కి నెయ్యి అప్లై చేసి ఈ విధంగా పిండిని పెట్టుకోవాలండి. తర్వాత ఈ మౌల్ని క్లోజ్ చేసి ఎడ్జెస్ మొత్తం పిండిని తీసేస్తే చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది.
తర్వాత షేప్ వచ్చేసి మనము ఒక ఆకుని తీసుకోవాలండి. ఆకు షేప్లో మనం చేసుకోవచ్చు. రావి ఆకులు దొరికే వాళ్ళకైతే ఈ ఆకు బదులు రావి ఆకు వాడితే చాలా మంచిదండి. రావి ఆకుతోనే మనము ఆవిరి పట్టుకోవచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. రావి ఆకు అవైలబుల్ లేని వాళ్ళు తమలపాకును కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా లేని వాళ్ళు ఏదైనా ఒక ఆకుని తీసుకొని ఇలా షేప్ వచ్చేలాగా చేసుకోవచ్చండి. చూసారు కదండి, మంచి షేప్ వచ్చింది. ఇది కూడా దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు మనం 5 నైవేద్యాలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా వినాయక చవితి రోజు మనము ఒక పిండితో ఈ విధంగా చేసుకోవడం వల్ల పని సులువు అయిపోతుంది. ఆ రోజు చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుడుములన్నిటిని మనం స్టీమ్ చేసుకోవాలి కదా, దానికోసం ఇడ్లీ స్టాండ్ని వాడుతున్నామండి. ఇడ్లీ ప్లేట్కి ఈ విధంగా నెయ్యి అప్లై చేసి ఇలా కుడుములన్నిటిని ఒక్కొక్క దానిగా ఇలా పేర్చుకోవాలి. ఈ విధంగా అన్ని కుడుములను ఇలా పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్నీ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇడ్లీ స్టాండ్లోకి మనం పెట్టేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం తీసుకోవాలి. చూసారు కదండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ విధంగా వీటినన్నిటిని మనము వినాయకునికి నైవేద్యంగా పెట్టుకోవాలి. చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.